హల్లెలూయా. దేవుని కృపా సంఘములో ఉన్న బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానాంశము పరిశుద్ధత. పరిశుద్ధ గ్రంథం నుండి ఆ పరిశుద్ధత గురించి కొన్ని సత్యాలు తెలుసుకుందాం. పరిశుద్ధత లేకుండా మనము దేవుణ్ణి చూడలేము. పరిశుద్ధత లేకుండా మనము దేవుణ్ణి చూడలేము. చూద్దామండి లేఖన భాగాల నుండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు. అవును ప్రభువా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు నిన్ను చూచెదరు అని చెప్పి లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాం. దేవా, పరిశుద్ధంగా పవిత్రంగా మేము ఉండటానికి ఏ విధంగా ఉండాలో తండ్రి, నీ పరిశుద్ధ గ్రంథం నుండి ఆ సత్యాలు మేము తెలుసుకుని తండ్రి, వాటి ప్రకారం మేము నడుచుకోవటానికి నీ కృప చూపించమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం ద్వారా లేఖనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అవునండి, హృదయ శుద్ధి అనగా మనం ఆలోచన చేసినట్లయితే హృదయంలో ఎటువంటి కల్మషం లేనటువంటి వారు, అంటే కోపము కానీ, పగ కానీ, ద్వేషము కానీ, అసూయ కానీ లేనటువంటి వారు. ఎలా ఉండాలి అన్నట్లయితే మనం ఎటువంటి కల్మషం లేకుండా హృదయము చాలా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నట్లయితే అది మనకి ఆశీర్వాదకరము. అందుకని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అవునండి, మనం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి హృదయాన్ని. అప్పుడు మనం దేవుణ్ణి కాబట్టి మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధుల గురించి మరొక చోట కూడా పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. మొదటి తెస్సలోనికలు 4వ అధ్యాయము 7వ వచనంలో చూద్దామండి. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయము 7వ వచనం ద్వారా ప్రభు లేఖనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు పిలిచాడో తెలుసండి మనల్ని? పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు దేవుడు పిలవలేదు. అంటే పరిశుద్ధులు అంటే దాని అర్థం ఏంటంటే ఒక్కసారి కూడా పాపము చేయనటువంటి వారు ఎవరైనా ఉన్నారు అన్నట్టు మనం ఆలోచన చేసినట్లయితే ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒక్కసారి కూడా పాపము చేయనటువంటి వారిని పరిశుద్ధులు అని చెప్పి జీవగ్రంథం సెలవిస్తుంది. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అలాగే మనం చూసుకున్నట్లయితే మరి మనం పరిశుద్ధులుగా ఉండాలంటే ఏం చేయాలండి? మనము పరిశుద్ధులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా ఆయన రక్తములో కడగబడాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఆయన వాక్యము వినేవారిగా ఉండాలి. రెండవదిగా ఆయన వాక్యము వినేవారిగా ఉండాలి. మూడవదిగా ఆయన వాక్యము చదివేవారిగా ఉండాలి. నాలుగవదిగా ఆయన నామములో ప్రార్థించేవారిగా ఉండాలి. ఐదవదిగా ఆయన చిత్తానుసారంగా నడుచుకునేవారిగా ఉండాలి. ఎలా ఉండాలండి మనం? ఆయన రక్తంలో కడగబడాలి, ఆయన వాక్యం వినేవారిగా ఉండాలి, ఆయన వాక్యం చదివేవారిగా ఉండాలి, ఆయన నామంలో ప్రార్థించేవారిగా ఉండాలి, ఆయన చిత్తానుసారంగా నడుచుకునేవారిగా ఉండాలి. అప్పుడు మనము పరిశుద్ధులుగా ఉంటాము. కాబట్టి మన పరిశుద్ధులుగా ఉండాలంటే పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. ఏ విధంగా అంటే ఆయన వాక్యం వినేవారుగా ఉండాలి మనం అందరం కూడా. అలాగే మనం చూసుకున్నట్లయితే అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. అపవిత్రులు అంటే ఏంటండి? అపవిత్రులు ఏదైనా నిషేధించబడిన దానిని తాకినా లేదా దాన్ని భుజించినా దాన్ని చూచినా వచ్చేటువంటి అతి భయంకరమైనదే అపవిత్రత. ఏదైనా సరే
ఏదైతే నిషేధించబడినదో దాన్ని తాకినా సరే, దాన్ని భుజించినా సరే, దాన్ని చూసినా సరే వచ్చేటువంటి అతి భయంకరమైనది అపవిత్రత. మనలో అపవిత్రత ఉండటానికి వీరలేదు ఎంత మాత్రం కూడా. లేఖనాలు సెలవిస్తున్నాయి కదండి, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. మనం అందరము కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే లేఖన భాగాలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. అవునండి, ఎలా బ్రతకాలంటే మనం స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకుచుండవలనని మనకు బోధించుచున్నది జీవగ్రంథము. మహాదేవుడు, ఆయన మహాదేవుడు అంటే ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఇంకా ఆయన తప్ప మరొక దేవుడు లేడు. రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క అంటే యేసుక్రీస్తు మహిమ యొక్క అంటే దేవుడు మన మీద చూపించే కనికరము. ఆయన మన మీద చూపించే కనికరము అంటే దయ, ప్రేమ, జాలి ఇవన్నీ కూడా అందులోకే వస్తాయండి. కాబట్టి ఆయన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచేవారిగా ఉండాలి. చాలామంది చెప్తూ ఉంటారు కదండి, కొన్ని సందర్భాల్లో గ్లోరీ టు గాడ్, దేవుని మహిమపరచుడి. అవునండి, ఆయన మహిమపరిచేవారిగా మనం ఉండాలి. ఇక్కడ ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అంటే దేవుని కొరకు ఎదురు చూచే బిడ్డలుగా ఉండాలి. మనం దేవుని కొరకు ఎదురు చూచే బిడ్డలుగా ఉండాలి. ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకి బోధించుచున్నది. అంటే స్వస్థ బుద్ధి అనగా దాని అర్థం ఏంటంటే మంచి బుద్ధి. చెడును విడిచిపెట్టి మంచును తీసుకునే వారిగా ఉండాలి మనం. స్వస్థ బుద్ధి అనగా మంచి బుద్ధి కలిగి ఉండాలి మనం. చెడు మాటలు ఎవరైనా చెప్తున్నారనుకో వాటిని వినకూడదు. అందులో ఉన్న మంచిని మాత్రమే గ్రహించే వారిగా ఉండాలి. స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికిచుండవలనని మనకి బోధించుచున్నది జీవగ్రంథము. కాబట్టి మనం చదువుకున్నట్లయితే ఈ లేఖన భాగము అనగా ఆయన మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికిచుండవలనని మనకు బోధించుచున్నదండి. ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలి అన్నట్లయితే మంచి బుద్ధి కలిగి నీతితోనూ దేవుని యందు భయభక్తులతోనూ బ్రతికిచుండవలనని ఈ జీవగ్రంథము మనకి బోధిస్తూ ఉన్నది. కాబట్టి వాక్యానుసారంగా మనం నడుచుకోవాలని నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. అలాగే మొదటి పేతురు 1వ అధ్యాయము 15-16లో కూడా చూసుకున్నట్లయితే పరిశుద్ధత గురించి చాలా స్పష్టంగా లేఖన భాగాలు సెలవిస్తున్నాయండి. మొదటి పేతురు 1వ అధ్యాయము 15-16 వచనాల్లో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. అంటే దీని అర్థం ఏంటంటే మీ పూర్వపు అజ్ఞానపు దశ అంటే పాత జీవితము, దేవుడు లేనటువంటి అజ్ఞానమైన జీవితం, అది జ్ఞానము కలిగిన జీవితం కాదు, అజ్ఞానంలో ఉన్నటువంటి వారు. పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఏయో ఆశలు ఏయో కోరికలు ఉంటుంటాయి. అటువంటి ఆలోచనలు మనం కలిగి ఉండకూడదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం విధేయత కలిగి దేవుని పిల్లలుగా మనం ఉండాలి, విధేయత చూపించేవారిగా ఉండాలి. ఆ వాక్యాన్ని మరొకసారి నేను చదువుతున్నాను. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. మనకున్న అనాలోచనలు వాటిని అనుసరించి ప్రవర్తించకూడదు. మనం ఎలా ఉండాలంటే 16వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుందండి. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము, ఆయన పరిశుద్ధ
పరిశుద్ధులై ఉన్న ప్రకారము మనము కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. ఏ పని చేసినా సరే, ఎవరి దగ్గర ఏ నడవడికైనా సరే మనది ఎలాగ ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలని చెప్పి ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే 1 పేతురు 1:14 కూడా దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుందండి. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును కాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడై ఉన్నాడు గనుక మనమందరము కూడా ఆ పరిశుద్ధుడిని ఆరాధిస్తున్నాము, ఆ పరిశుద్ధ లేఖనాలు చదువుతున్నాము, ఆ పరిశుద్ధ వాక్యము నేర్చుకుంటున్నాము. కాబట్టి మనమందరము కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధులై ఉండుడి అని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. మనమందరం కూడా పరిశుద్ధులుగా ఉండటానికి ప్రయత్నించినట్లయితే ప్రభు మనకి సహాయం చేస్తాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే జీవగ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే పరిశుద్ధత లేనటువంటి వారు దేవుణ్ణి చూడలేము. కాబట్టి మనం అందరం కూడా పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని నేను ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ కూడా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.